దశాబ్దాల కక్షలకు కాలం చెల్లింది. వైరు వర్గాలు వైషమ్యాన్ని వదిలేశాయి. కలిసి ఉంటే కలదు సుఖమంటూ స్నేహగీతం పాడుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్న కీలక పరిణామాలివి. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ మంత్రాంగంతో శత్రుపక్షాలు మిత్రపక్షాలుగా మారి కలిసి నడుస్తున్నాయి. ఫ్యాక్షన్ కక్షల కారణంగా దశాబ్దాలుగా రక్తపుటేరులు పారుతున్న అనంతపురం జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని ఎవరైనా ఊహించారా? ప్రకాశం జిల్లాలో వర్గపోరు సద్దుమణుకుతుందని కలగన్నారా? కర్నూలు, కృష్ణా, విజయనగరం జిల్లాలో ఉప్పు నిప్పులా ఉండే ముఖ్య నేతలు పాలు నీళ్లల్లా కలిసిపోతారని ఎన్నడైనా అనుకున్నారా? ఆంధ్రప్రదేశ్లో అసాధ్యమనుకున్న పరిణామాలు తెలుగుదేశం పార్టీ వల్ల సాధ్యమయ్యాయి. పార్టీ అధినేత చంద్రబాబు సుదీర్ఘ అనుభవం, కార్యాచరణతో వర్గ వైషమ్యాలు దూరమయ్యాయి. కలిసి ఉంటే కలదు సుఖమని చెబుతూ ఫ్యాక్షన్, వర్గ రాజకీయాలను దూరం చేశారు. శత్రుపక్షాల మధ్య స్నేహ వారిధి నిర్మించి అందరినీ ఒకే గొడుగు కిందకు తెచ్చారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైనా అనంతపురం జిల్లాలో రెండు బలమైన వర్గాలైన పరిటాల రవి, జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాలను రాజకీయంగా ఏకం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రాంగం పనిచేసింది. నిప్పు ఉప్పులా ఉండే జేసీ పరిటాల వర్గీయులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎవరి పని వారు చేసుకుంటున్నారు. ఇదే ప్రశాంతత ఎల్లకాలం కొనసాగాలని రెండు వర్గాలు కోరుకుంటున్నాయి. ప్రకాశం జిల్లాలో కరణం, గొట్టిపాటి వర్గీయుల మధ్య వైరాన్ని తగ్గించడంలోనూ చంద్రబాబు విజయం సాధించారు. తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న గొట్టిపాటి రవికుమార్ ను కరణం బలరాంను వ్యక్తిగతంగా పిలిచి చర్చించి వారి మధ్య రాజీ కుదిర్చారు. కర్నూలు జిల్లాలో కోట్ల, కేయి కుటుంబాల మధ్య తరాలుగా ఉన్న తగాదాలు అందరికీ తెలిసినవే. పార్టీలకు అతీతంగా రాజకీయంగా ఆ రెండు కుటుంబాల వాళ్లు ఎప్పుడూ కలహించుకుంటూనే ఉంటారు. చంద్రబాబు కోట్ల కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావడమే కాకుండా కేయి కోట్ల కుటుంబాలను ఒకే వేదికపైకి తెచ్చి కొత్త చరిత్ర లిఖించారు. కడప జిల్లాలోనూ రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి, పుత్తా నరసింహారెడ్డి, వీరశివారెడ్డి వర్గాల మధ్య రాజీ చేశారు. బాంబుల గడ్డగా పేరుపడిన కడప జిల్లాలో ప్రశాంతత నెలకొల్పారు. రాజధాని ప్రాంతంలో కీలకమైన కృష్ణా జిల్లాలో దేవినేని, వంగవీటి కుటుంబాల విషయంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ చతురత ఉపయోగించారు. ఎవరూ ఊహించని విధంగా వంగవీటి రంగా తనయుడు రాధాకృష్ణను తెలుగుదేశంలోకి ఆహ్వానించి సముచిత స్థానం కల్పించారు. వర్గపోరులో తీవ్రంగా నష్టపోయిన రెండు కుటుంబాలు ఒకే పార్టీలో కలిసి పనిచేసేలా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడేలా చక్రం తిప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ముఖ్యమంత్రి తన మార్కు రాజకీయంతో వైరి వర్గాలను ఏకం చేశారు. విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజు, సుజయ్ కృష్ణ రంగారావు వంశాల మధ్య తరాలుగా ఉన్న విభేదాలను సర్దుబాటు చేసి ఆ ప్రాంత అభివృద్ధికి ఉన్న అవరోధాలను తొలగించారు. విశాఖ జిల్లాలో గంటా అయ్యన్న వర్గాలు పార్టీ కోసం కలిసి పనిచేయడంలోనూ సీఎం విజయం సాధించారు. దశాబ్దాల కక్షలు, వర్గ రాజకీయాలను ముఖ్యమంత్రి సమర్థంగా కట్టడి చేశారని, రాష్ట్రం అభివృద్ధికి చక్కటి బాట వేశారని తెదేపా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.